రేబా నిన్న మనోడి మీద రివెన్స్తో మొత్తం అందంతా అయిపోయిందిరా. ఒక్క చుట్ట బీర్ లేదు రూమ్లో. పర్లేదురా, ఒకరోజు తాకపోతే చచ్చిపోతామా? అయినా రోజు కావాలనుకోవడానికి ఇదేమైనా అన్నమా? ఆల్కహాల్ కొన్ని రోజులు గ్యాప్ ఇద్దాం. రే మందనేది మందలాడినోడికి అదొక ఎలర్జీ, అదే మందలాడినోడికి అదొక ఎనర్జీ. ఏంటి ఇప్పుడు నువ్వు తాగవా? అది కాదురా బుజ్జి, అదంతా ఏం పట్టించుకోకు. ఇందాక వాట్సాప్ కోడ్ని ఎవడో మెసేజ్ పంపిస్తే వెయిట్ చేయడం ఎందుకని చెప్పి వాడేసా. ఇదంతా మనసులో పెట్టుకుని నువ్వు మంది ఎవడో మర్చిపోకరు. నీ గురించి నాకు తెలుసు బా. నీ జబ్బు చేస్తే మెడిసిన్ వేసుకోవడం మానేస్తామేమో కానీ సాయంత్రం అవుతే మాత్రం చిల్లి బీర్ లేని సాయంత్రం పోనేవోజా. అయినా బుజ్జే, ఈ బీరు బారు మనలాంటి బ్యాచులర్స్కి బెస్ట్ ఫ్రెండ్స్ కంటే ఎక్కువైపోయారు. అయినా ఫ్రాంక్గా మాట్లాడాలంటే బుజ్జే, మనలాంటి కుర్రాల చేతుల్లో బుక్స్ కంటే బీర్ బాటిల్సే ఎక్కువసేపు ఉంటున్నాయి. బుక్స్ పేరు చెప్పిన రెచ్చొట్టుకో. ఎవరిదైనా మంది ఎక్కువైతే పిచ్చిలేసిపోద్ది, మరి నాకు ఒక చుట్టూ డోస్ తక్కువైతే పిచ్చిలేసిపోద్ది. సరే ఆదు, నేను మంది వేస్తాను. బ్రో, ఐ హావ్ ఓన్లీ 60 రూపీస్. విల్ యూ గివ్ మీ సమ్ మనీ? డబ్బులు వాటి మొహం చూసి 25 రోజులు అయిపోయింది. మా బాబు డబ్బులు ఎప్పుడు పంపిస్తాడో అని ఈగర్లీ వెయిటింగ్. ఇప్పుడు నా 60 రూపీస్ తప్ప ఏం లేవే. ఇప్పుడు నా మందు కావాలి. ఎలా? హౌ? అర్రే బాగా ఇప్పుడు మందు కావాలి మావా. బా మందు ఆరు మావ ఎట్లయినా తెప్పించాను. దండం పెడతా మందు తెప్పించారు. ఎట్లయినా రై నా మందు కావాలి రే ప్లీజ్ రా. నేను దండం పెడతారా ప్లీజ్. నా మందు కావాలి ఇప్పుడు రే. నేను దండం పెడతా మందు ప్లీజ్. నేను దండం పెడతారా. మొన్న వచ్చింది నీకు అదే వచ్చిందా? నీకు అదే వచ్చిందా? ఆడిని ఫోన్ చేసి రమ్మని చెప్పు. మామ గుర్తెచ్చో. వాడు మన నిన్నేమన్నాడు గుర్తెచ్చో మామ. భర్త తిని చదువుకుంటుంటాడు. ఫోన్ చేయడానికి గుర్తెచ్చో. నిన్నేమన్నాడు గుర్తెచ్చో. చిచ్చి నాన్న భరత్, చదువుకుంటున్నావా? అవును, ఇంకో 6 monthsలో ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, ప్రిపేర్ అవుతున్నా. అరే నీ కాలేజ్ స్టార్ట్ అయింది ఈరోజు కదరా, అప్పుడే ఎగ్జామ్ ప్రిపరేషన్ ఏంట్రా? నేను నీకంటే పెద్ద రే ఏంటి? అరే సన్నీలియో నీకంటే పెద్ద అని దాని అక్క అని పిలుస్తావు నువ్వు. అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? బాబు నేను డీల్ చేస్తున్నాను. నానా భారత్, బుక్కు పక్కన పెట్టి ఈ బీరుని పట్టుకో. కొత్త ప్రపంచాన్ని చూస్తావు. ఆ బీర్ని పట్టుకుంటే కొత్త ప్రపంచంగా చూసేది. మీ ఇద్దరు లాంటి వాళ్ళు బతుకుతున్న చెత్త ప్రపంచాన్ని చూస్తాను నేను. అసలు ఈ బుక్లోంచి ఏ ఒక్కదానికైనా ఆన్సర్ తెలుసా మీకు? మీరు నాతో పెట్టుకోవాలంటే కాల్ చేయండి, నా నెంబర్ టెక్స్ట్ చేస్తా. బాయ్. అయినా మా ఇంట్లో ఎన్నో 100 బాటిల్స్ ఉన్నా నేను ఒక్కసారి కూడా టచ్ చేయలేదు. నేను నిప్పు తెలుసా? నిప్ప పాలతూర పప్ప. ఇటీరా చుక్కలు చూపిస్తా. ఏ భరత్, మొన్న మమ్మల్ని తెలివి తక్కువాలన్నావు కదరా, పైకి రారా. నీ తెలివేంటో మా తెలివేంటో చూసుకుందాం. నాతో గెలుద్దామని పిల్లలరా మీరు. ఏ అదాదు రే, నీకు నా అసలు ఆలోచన చూపిస్తుందారా? రే వచ్చేడు ఫుల్ బాటిల్ తీసుకోండిరా. మనం అందులో కూర్చొని మా ముందు మీ అడిగే ప్రశ్నలు సమాధానం చెప్పావంటే రేపటి నుంచి నీ ముందు కాదురా మందు తూడు కనిపించండి నీతో. నేను రెడీరా, మీరు రెడీయా? నేను రెడీరా. దా వస్తున్నాడు రా, వస్తున్నాడు దరిద్రుడు. నేను రెడీ, మీరు రెడీయా? చదువుకున్న వాళ్ళని డిస్టర్బ్ చేసి పైకి రప్పించారు కదా, తబిడి దిబిడే. ఓకేరా, మేము ఓడిపోతే మందు వదిలేస్తాం, నువ్వు ఓడిపోతే మందు స్టార్ట్ చేసి చూద్దాం. నాకా ఓటమా? దుర్యోధన, నీ పాచలాట ప్రారంభించు. సరే, ఫస్ట్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరు? ఏయ్, వాడు చెప్పిన ఆన్సర్ కరెక్టే, నువ్వు వాడిని క్వశ్చనే తప్పు. సో ఇప్పుడు మేము నీ బాటిల్ నుంచి 2 గ్లాసులు మందు గెలుచుకున్నాం. 10 నెలరా. మీ బాబు 1వ తారీఖు రాగానే 6,000 పట్టుకెళ్ళిపోతుంటే 10 నెలల్లో 1,00,000 రూపాయలు ఎలా వస్తాయిరా? చెప్పురా చెప్పు.